నేను దావీదు గురించి 3 విషయాలు చెప్తాను. దావీదు చేసిన మంచి కార్యం. మొదటిది, దావీదు తన తప్పులను అంగీకరించాడు. అంటే దావీదు చేసిన తప్పులను దేవుని యందు ఒప్పుకున్నాడు. బైబిల్ ఉంటుంది, అతిక్రమం చేయవాడు వద్ద దాన్ని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు ధన్యుడు. అలాగే దావీదు కూడా తను చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. ఏంటంటే తనలో ఉన్న మొదటి తప్పు తన చూపుతో తప్పు చేశాడు. తప్పు చేసి దేవుని యందు ఒప్పుకున్నాడు. దేవుని తప్పు చేశాను, ఒప్పుకున్నాడు. ఈ మొదటి విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు మన తప్పులను ఒప్పుకోవాలి. ఒప్పుకొని అవి విడిచిపెట్టాలి.